సహాయకరంగా ఒకటి రెండు వాక్యాలు చదువుదాం. మీ దగ్గర గ్రంథాలు ఉంటే చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం నుండి చదువుతున్నాను. ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం నుండి చదువుతున్నాను. దేవుడు మన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. 26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అట్లాగనే 2వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు మహాగణుడగు మా ప్రభువా, సర్వోన్నతుడగు దేవా, మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2025 నూతన సంవత్సరంలో మీరు మాకు ప్రవేశాన్ని ఇచ్చి జనవరి 9, 10 తారీఖుల్లో జరుపబడేటువంటి బైబిల్ తరగతులకు మమ్మల్ని నడిపించినందుకై మీకు స్తోత్రములు. దోర్నాలలో కనాన్ బ్రదర్ అండ్ కృష్ణ అసెంబ్లీ ద్వారా జరపబడుతున్నటువంటి ఈ కూడికలలో మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీ దాసులను మీరు బలపరచండి. శక్తితో మీ వాక్యాన్ని అందించడానికి కృప చూపండి. మీ ప్రజలకు క్షేమం, మీ నామానికి మహిమ కలిగించుకొనండి. 10 నిమిషాలు ప్రభువా మీ మాటలు వినబోతుండగా నిష్ప్రయోజకుడైన మీ దాసుని కనికరించి మీ ప్రజలను కటాక్షించి మా అందరితోనూ మీరు మాట్లాడమని, ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని, మీ వాక్యాన్ని మా అందరి కొరకును ఆశీర్వదించమని మా రక్షకుడును యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమునే స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఆదికాండము 50 అధ్యాయాలతో కూడినటువంటి ఈ గ్రంథాన్ని సులభంగా మనం అర్థం చేసుకోవడానికి 7 అంశాలు మీ ముందుంచాలని నేను అనుకుంటున్నాను. చాలా సులువుగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మొట్టమొదటి అంశము జీవాత్మ అయి ఉన్న మనుష్యుడు అని మీరు రాసుకోండి. మ్యాన్ ద లివింగ్ సోల్, లేకపోతే సోలిష్ మ్యాన్ అని కూడా రాసుకోవచ్చు. జీవాత్మ అయి ఉన్న మనుష్యుడు. దేవుని ఆత్మ అంటే పరమాత్మ యొక్క స్వభావము మానవునిలో ఉండుట, మనుషునిలో ఉండుట అనేది చాలా ప్రత్యేకమైనటువంటి సంగతి. హాల్మార్క్ క్యారెక్టర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, అమంగ్ లివింగ్ బీయింగ్స్ ఈజ్ బీయింగ్ హ్యావింగ్ ద కాంపనెంట్ ఆఫ్ ద మోస్ట్ హై. అత్యున్నతుడు, విశ్వమంతటిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని స్వభావం, ఆత్మ కలిగి ఉన్నటువంటి మనుష్యుడు, జీవాత్మ అయి ఉన్న మనుష్యుడు అనేటువంటి మాటను మొట్టమొదటి పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోండి. 2వ అంశం ఏమిటంటే, దేవుని చేత సృష్టింపబడినటువంటి ఆదాము హవ్వలు ఆజ్ఞను అతిక్రమించి అవిధేయతను కనబరిచి దేవునికి విరోధంగా, ఆయన ప్రమాణానికి, ఆయన వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా, ఇష్టపూర్వకంగా వారు పాపము చేసినప్పుడు వారు పాపులుగా తీర్చబడ్డారు. పాపి అయి ఉన్న మనుష్యుడు అనేది సెకండ్ పాయింట్. పాపి అయిన మనుష్యుడు, సిన్ఫుల్ మ్యాన్ అనేది 2వ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఈ ఆదికాండ గ్రంథంలో. ఆ తర్వాత మనకి
నోవహు చరిత్ర కనబడుద్ది. నోవహు కాలంలో భూమి మీద మనుషులందరూ దేవుని దృష్టికి పాపులై వారి యొక్క దుర్మార్గత అధికముగా ఉన్నందున ఇవాళ మానవులను సృష్టించినందుకు దేవుడు సంతాపపడి జలప్రళయము చేత భూమిని నాశనము చేయాలని దేవుడు నిర్ణయించినప్పుడు నీతిమంతుడైనటువంటి నోవహు కుటుంబాన్ని ఆ ఓడ ద్వారా దేవుడు రక్షించుట అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. అందుకని రక్షింపబడిన మనుష్యుడు అనేటువంటి పాయింట్ ఈ నోవహు చరిత్రకు నేను పెడుతున్నాను. రక్షింపబడిన మనుష్యుడు. మీరు నా వైపు చూస్తున్నారు, మీరు వింటున్నారో లేదో నేను మళ్ళీ ప్రశ్నలు అడుగుతా. 1 జీవాత్మ అయి ఉన్న మనుష్యుడు, 2 పాపి అయి ఉన్న మనుష్యుడు, 3 రక్షింపబడిన మనుష్యుడు, ద సేవ్డ్ మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. 4వది నోవహు తర్వాత మరి విస్తరించినటువంటి ప్రజలు బాబెలు గోపురము దగ్గరకు వచ్చేసరికి వారు ఒక పెద్ద గోపురాన్ని కట్టుకుందామని అనుకున్నప్పుడు దేవుడు వారి యొక్క భాషలను తారుమారు చేసినప్పుడు, భాషలు తారుమారైన తర్వాత వాళ్ళు భూమి మీద నలుదిక్కులకు చెదరగొట్టబడ్డారు. అందుకని చెదిరిపోయిన మనుష్యుడు అనేటువంటి అంశము చాలా ప్రాముఖ్యం. మనుషులు చెదిరిపోవుట, అప్పటి వరకు భాష ఒకటే, కానీ భాషలు తారుమారు చేయబడినప్పుడు మనుషులు చెదిరిపోయారు. స్కాటర్డ్ మ్యాన్ లేకపోతే చెదిరిపోయిన మనుష్యులు అని గుర్తుపెట్టుకోండి. చెదిరిపోయిన మనుష్యుడు అని గుర్తుపెట్టుకోండి. అక్కడికి 4 అంశాలు అయినాయి. తర్వాత ఆదికాండంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి, ముఖ్యమైన చరిత్ర అబ్రహాము చరిత్ర. ఎవరి చరిత్రమ్మా? అబ్రహాము చరిత్ర. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎంతోమంది మనుషులు ఉన్నారు, కానీ అంతమంది మనుషులలో దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకోవడం దేవుని యొక్క సార్వభౌమాధికారం, దేవుని యొక్క చిత్తం. ఎందుకయ్యా ఇంతమంది మనుషుల్లో నువ్వు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నావంటే దేవుడు ఏమంటాడు చెప్పండి? దేవుడు సార్వభౌమాధికారి కాబట్టి నా ఇష్టము చొప్పున ఆయన యొక్క నిర్ణయములో దేవుడు అబ్రహామును ఆయన ఏర్పాటు చేసుకొని అబ్రహామును ఆయన ప్రత్యేకించాడు. అబ్రహాము ప్రత్యేకించబడిన మనుషుడు. అబ్రహాం వాజ్ ఎ సపరేటెడ్ మ్యాన్. అందుకని అబ్రహాము చరిత్ర అంతటికీ కూడా ప్రత్యేకించబడిన మనుష్యుడు అనేటువంటి టైటిల్ అంశం మనం పెట్టుకోవచ్చు. సపరేటెడ్ మ్యాన్ లేకపోతే ప్రత్యేకించబడిన మనుష్యుడు అని మనం గుర్తుపెట్టుకుంటాం. తర్వాత ఇస్సాకు చరిత్ర ప్రారంభమవుతుంది. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తను తాను పవిత్రీకరించుకున్నవాడు. హీ వాజ్ ఎ శాంక్టిఫైడ్ మ్యాన్. అబ్రహాము కుమారుడే. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనకు ఇస్సాకు కూడా వారసుడు. ఇస్సాకుతో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ యవనస్తుడైనటువంటి ఇస్సాకు బాల్యంలోనే తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండుట, యవన కాలములో ప్రార్థనకు ధ్యానానికి తన సమయాన్ని కేటాయించుట, కలహములకు దూరముగా ఉండుట, తండ్రి త్రవ్వినటువంటి బావులు అవి పూడిపోయి ఉండగా వాటిని తిరిగి త్రవ్వించుట, తన సాక్ష్యాన్ని కాపాడుకొనుట, ఫలభరితంగా జీవించుట, ఈ అంశాలన్నిటిని బట్టి ఇస్సాకు జీవితానికి ఒక పేరు పెట్టాలి అని అంటే ఐజాక్ వాజ్ ఎ శాంక్టిఫైడ్ మ్యాన్. ఇస్సాకు తను తాను పవిత్రీకరించుకున్నవాడు, పవిత్రమైన మనుషుడు, పవిత్రీకరించుకున్న మనుష్యుడు, శాంక్టిఫైడ్ మ్యాన్ అనేటువంటి అంశము ఇస్సాకు జీవితానికి మనం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత యాకోబు చరిత్ర ప్రారంభమవుతుంది కదండి. ఈ యాకోబు జీవితం ప్రారంభం నుండి చివరి దాకా చూస్తే పోరాటం కదండి. తల్లి గర్భంలో ఉండంగానే ఆ నాన్న అయినటువంటి కదండి ఏసావుతో పోరాటం. ఎన్ని పోరాటాలు, మామగారితో పోరాటం కదండి, కుటుంబంలో పోరాటాలు, పిల్లలతో పోరాటం, స్ట్రగ్లింగ్, ఎన్ని కష్టాలు. విశ్వాస జీవితం, భక్తి జీవితం అంటే పోరాటాలతో కూడినటువంటి జీవితం అన్నట్టు. ఆ పోరాటాల్లో దేవుడు తనకు విజయాన్ని దయచేసినట్లు యాకోబు యొక్క చరిత్ర మనము చదివితే మనకు అర్థమవుద్ది. అందుకని యాకోబు చరిత్ర అంతటికి ఒక పేరు పెట్టాలంటే ద స్ట్రగ్లింగ్ మ్యాన్ కదండి. పోరాడే మనుష్యుడు, పోరాడుతున్న మనుష్యుడు, పోరాడి గెలిచిన మనుష్యుడు, స్ట్రగ్లింగ్ మ్యాన్ అనేటువంటి పేరు మనం పెట్టుకోవచ్చు.
తర్వాత ప్రాముఖ్యంగా ఆదికాండంలో యోసేపు చరిత్ర ప్రారంభమవుద్ది. ద లైఫ్ అండ్ హిస్టరీ ఆఫ్ జోసెఫ్. యాకోబు కుమారులో యోసేపు చాలా ప్రత్యేకమైన వాడు. బాల్యం నుండి చివరి దాకా యోసేపు గురించి ఒక్క మాటలో చెప్పాలి అని అంటే యోసేపు ఆత్మీయుడు అండి అని చెప్పాలి. ఏం చెప్పాలమ్మా? యోసేపు ఆత్మీయుడు. జోసెఫ్ వాజ్ ఏ స్పిరిచువల్ మ్యాన్. యోసేపు ఆత్మీయుడు, ఆత్మ సంబంధి అయినటువంటి మనుష్యుడు. ఆత్మీయుడు, ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు అని యోసేపుని గురించి మనం చెప్పవచ్చు. కాబట్టి ఎంతమంది మనుషులు మనకి ఆదికాండంలో కనబడుతున్నారు? మీరు ఒకసారి చెప్తారా? 8 పాయింట్స్ చెప్పాను కదండి. ఎన్ని పాయింట్స్ చెప్పాను? 8 పాయింట్స్ చెప్పాను. 1, జీవాత్మ అయ్యున్న మనుష్యుడు అని చెప్పాను. 2, పాపి అయ్యున్న మనుష్యుడు అని చెప్పాను. 3, రక్షింపబడిన మనుష్యుడు అని చెప్పాను. 4, చెదిరిపోయిన మనుష్యుడు అని చెప్పాను. 5, ప్రత్యేకించబడిన మనుష్యుడు అని చెప్పాను. 6, పవిత్రీకరించుకున్న మనుష్యుడు అని చెప్పాను. 7, పోరాడే మనుష్యుడు లేదా పోరాడి గెలిచిన మనుష్యుడు అని చెప్పాను. 8, ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు లేకపోతే ఆత్మీయుడైన మనుష్యుడు అని తేలిగ్గా సండే స్కూల్ పిల్లలు కూడా ఈ ఆదికాండం 50 అధ్యాయాలు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా అట్లా చెప్పాను. గుర్తుపెట్టుకుందాం. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఒక్కొక్క పాయింట్ని అధ్యాయాలు మన ఇంటి దగ్గర చదువుకొని వచ్చి ఆ సంగతులు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఫస్ట్ పాయింట్, మొట్టమొదటి అంశాన్ని మీ దృష్టిలోకి నేను తీసుకొస్తున్నాను. ఆదికాండం 26వ మొదటి అధ్యాయం 26వ వచనం, 27వ వచనం మనం చదువుకున్నాం కదా. 28వ వచనం కూడా చదువుకున్నాం. అట్లానే 2వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి సంగతిని మనం పరిశీలన చేస్తున్నాం. అక్కడ ఏమన్నాడు చూడండి. 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. కాబట్టి నేల మంటితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మ ముక్కులో దేవుడు ఏం చేశాడంటమ్మా? జీవవాయువు ఉఫ్ అని ఊదినట్టు కదండి, ఊదాడంట. ఆ తర్వాత ఇప్పుడు మనుషుడు ఇవాళ ఏం చేస్తున్నాడు కదండి? శ్వాస నిశ్వాసలు అంటారు, బ్రీతింగ్, ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అంటారు. కాబట్టి ఇప్పుడు ఫిజియాలజీ అంతా మీకు చెప్పాలి, హ్యూమన్ అనాటమీ చెప్పాలి, ఫిజియాలజీ చెప్పాలి. అప్పుడు కానీ ఈ సంగతులు అర్థం కావు. అసలు ఈ జీవవాయువు అంటే అసలు ఏమిటి? జీవవాయువు అంటే ఆక్సిజనా? ఆక్సిజన్ని చాలామంది జీవవాయువు అని అనుకుంటున్నారు. వాస్తవమేనా కదండి? కోవిడ్ సమయంలో ఆక్సిజన్ యొక్క విలువ ఏంటో తెలిసింది. చాలామందికి గాలి అందట్లేదు. గాలి అందక ఆయాసపడి హాస్పిటల్కి వస్తే ఆక్సిజన్ సరిపోలేదండి మీకు, కాబట్టి మీకు ఆక్సిజన్ పెట్టాలి అని చెప్పి హై ఫ్లో మాస్కులతో ఆక్సిజన్ పెట్టారు. అది కూడా సరిపోక కొంతమందికి, నాలాంటి వాళ్ళకి వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్ అందించారు. నేను వెంటిలేటర్ మీద 2 వారాలు ఉన్నా. నేను వెంటిలేటర్ పెట్టి ట్రీట్ చేసేటువంటి డాక్టర్ని. ఇవాళ కదండి డిఫికల్ట్ ఎయిర్వే మేనేజర్ అంటారు నన్ను. డిఫికల్ట్ ఎయిర్వే మేనేజర్ అంటే అది బొంబాయిలో నేను ట్రైనింగ్ అయ్యి వచ్చాను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత. కానీ అటువంటి నాకే వెంటిలేటర్ పెట్టి 2 వారాలు నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే భక్తులు అనేక మంది పరిశుద్ధులు నా కోసం ప్రార్థనలు చేశారు. చాలామంది డాక్టర్ గారు మీరు చాలా మంచి వాళ్ళండి, చాలామందికి మేలు చేశారు, అందుకే దేవుడు మీకు ఆయుష్ ఇచ్చాడండి అంటున్నారు చాలామంది. అప్పుడు నేను చెప్పాను, అది కాదయ్యా కారణం, నా జీవితాన్ని సరి చేసుకొని దేవుని కొరకు ఫలభరితంగా జీవించడానికి ప్రభు మరొక అవకాశాన్ని దేవుడు నాకు దయచేశాడు. మాత్రమే కాకుండా పరిశుద్ధులు 100,000 మంది నా కోసం ప్రార్థనలు చేశారు. అందుకనే దేవుడు నా ఆయుష్ను పొడిగించాడని చెప్పాను. ఇది వాస్తవం ప్రియులారా. అయితే ఇప్పుడు ఆక్సిజన్ అనేది జీవవాయువు అనుకుంటున్నారు. మానవ రీతిగా ఆలోచిస్తే, హ్యూమన్లీ స్పీకింగ్, లేకపోతే సైంటిఫిక్గా ఒకవేళ ఆలోచన చేస్తే, ఒక వైద్యునిగా, ఒక డిఫికల్ట్ ఎయిర్వే మేనేజర్గా, ఒక ఆక్సిజన్ ఎక్స్పర్ట్గా ఒకవేళ నేను ఆలోచన చేస్తే నాకు కూడా అదే తలంపు వస్తుంది.
కానీ దేవుని వాక్యాన్ని మనం చదివితే వేరే అర్థం ఉందండి. జీవవాయువు అంటే కేవలం ఆక్సిజనే కాదు, జీవవాయువు అంటే దేవుని ఆత్మ. ఇవాళ దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారానే సృష్టి జరిగింది. మీరు చూడండి, 1వ అధ్యాయము ప్రారంభ వచనాలు మనం చదివితే 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగా నుండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. కాబట్టి దేవుని యొక్క ఆత్మ భూమిని కదని కోడి గుడ్డును పొదిగినట్లు పొదుగుతున్నాడు అన్నమాట. అట్లాగా పొదిగినప్పుడు సుందరమైనటువంటి అందమైనటువంటి భూమి బయటికి వచ్చింది. అట్లానే దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క భాగం, ద కాంపనెంట్ అండ్ పార్ట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ ఇవాళ మనుషుడికి ఇవ్వబడింది. దేవుని యొక్క స్వభావం ఇవ్వబడింది. దేవుని యొక్క పోలికలో ఇవాళ మానవుడు సృష్టింపబడ్డాడు. నరుడు జీవాత్మ అనేటువంటి సంగతిని మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇవాళ మనము దేవుని పోలికలో మనం చేయబడ్డాం. దేవుని పోలిక అంటే దాని అర్థమేమిటి? ఇవాళ మన పోలికలో మనము నరుని సృష్టిద్దాము అని ఇవాళ 1వ అధ్యాయము ఆ తర్వాత 26, 27 వచనాల్లో ఉన్నటువంటి సంగతిని మనం చదువుతున్నాం. కాబట్టి దేవుని యొక్క పోలిక అంటే ఏమిటి? దేవుని యొక్క జ్ఞానం మానవునికి ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడిందమ్మా? దేవుని యొక్క జ్ఞానము మానవుడికి ఇవ్వబడింది. దేవుని యొక్క తెలివి, దేవుని యొక్క జ్ఞానం, జంతువులకు జ్ఞానం లేదు. అంతరింద్రియములలో జ్ఞానమును ఇచ్చినవాడు ఎవడని యోబు గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళినాక యోబు గ్రంథం 38వ అధ్యాయం అంతా చదువుకొని రండి. ఇవాళ నరుడు జీవాత్మ. నరుని యొక్క, మనుషుని యొక్క ఆంతర్యములో అంతర్గతంగా దేవుని యొక్క జ్ఞానమును దేవుడు దయచేశాడు అనేది ప్రారంభంలో మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా సుదీర్ఘమైనటువంటి ఉపోద్ఘాతం ఉంది. ఆ సమయం ఇప్పుడు నాకు లేదు, కానీ ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ కాకినాడలో చదివాను. రంగరాయ మెడికల్ కాలేజీలో నా ఎంబీబీఎస్ విద్యను నేను కొనసాగించాను. ఆ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ నేను చదివినప్పుడు, జాయిన్ అయినప్పుడు మా నాన్నగారు నాకు ఒక పుస్తకాన్ని గిఫ్ట్గా ఇచ్చారనమాట. సిఎంసి వెల్లూరులో, రాయవెల్లూరులో ఒక చాలా పెద్ద డాక్టర్ గారు ఉండేవారు. ఆయన పేరు డాక్టర్ పాల్ బ్రాండ్. ఆయన ఆర్థోపెడిక్ సర్జన్. ఆ పాల్ బ్రాండ్ గారు కొన్ని పుస్తకాలు రాశారు. వండర్ఫుల్లీ అండ్ ఫియర్ఫుల్లీ మేడ్ అనేటువంటి ఒక పుస్తకం, ఇన్ హిజ్ ఇమేజ్ అనేటువంటి ఒక పుస్తకం రాశారు. ఇన్ హిజ్ ఇమేజ్ అంటే ఆయన రూపములో, ఆయన స్వరూపములో అని అర్థం తెలుగులో. ఇన్ హిజ్ ఇమేజ్ అంటే ఆయన రూపములో, దేవుని రూపములో సృష్టింపబడినటువంటి మనుషుడు అనేటువంటి పుస్తకం. చాలా పెద్ద పుస్తకం అది. ఆ పుస్తకాన్ని నేను చంకలో పెట్టుకొని నేను కాకినాడ ఎంబీబీఎస్ చదవడానికి పోయా. ఆ తర్వాత మధ్యలో సమయం ఉన్నప్పుడు మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి ఆ పుస్తకాన్ని నేను చదివేవాడిని. చాలా చాప్టర్స్ ఉండేవి. మానవుని శరీరంలో ఉన్నటువంటి రక్తం, ఈ రక్త కణాలు అంటారు కదా, రెడ్ బ్లడ్ సెల్స్, అట్లనే వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ఇక రకరకాలైనటువంటి కాంపనెంట్స్ ఉన్నాయి మన రక్తంలో. ఈ రక్తంలో ఉండేటువంటి కణాలన్నీ కూడా మనుషులు ఇవాళ ఏ విధంగా సమాజంగా కదండి ఒక కమ్యూనిటీ లైఫ్ని కలిగి ఉన్నారో, అట్లనే రక్తంలో కణాలు కూడా ఒక సామాజిక జీవితము కలిగి ఉన్నాయని ఒక పోలిక పాల్ బ్రాండ్ గారు రాశారు. అట్లనే మనుషుడికి ఇవ్వబడినటువంటి మెదడు, పనిచేసేటువంటి నరాలు, మనుషుని హృదయంలో ఉన్నటువంటి గుండె, ఈ యొక్క అవయవాలన్నింటినీ స్టడీ చేస్తే అసలు అచ్చం దేవుని యొక్క రూపం మనకు కనబడుద్దని పాల్ బ్రాండ్ గారు ఆ పుస్తకంలో రాశారనమాట. ఇంతకీ దేవుని యొక్క రూపము, దేవుని యొక్క స్వభావము అంటే ఏమిటి, మనం కలిగి ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏమిటి అనేటువంటి పాయింట్స్ అంటే పూర్తిగా వివరించడానికి సమయం లేదు కాబట్టి ఊరినే పాయింట్స్ మాత్రమే మీకు అందించి నేను ముగిస్తాను. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఇవాళ దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించాడు అని అంటే ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం ఆధారంగా మనం ఏం చెప్పుకోవచ్చు అని అంటే, ఇవాళ దేవుని యొక్క ఆత్మను దేవుడు మనకు దయచేశాడు. ఏం దయచేశాడండి? దేవుని యొక్క ఆత్మను దేవుడు మనకు దయచేశాడు. దేవుడు ఎవరు? యోహాను సువార్త 4:24 మనకు తెలుసు కదా, దేవుడు ఆత్మ గనుక అన్నాడు. ఏమన్నాడమ్మా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ
ఆరాధించాలని రాశాడు. అవునా కదా? ఇవాళ దేవుడు ఆత్మ, ఆ ఆత్మని ఇవాళ ఆయన రూపంలో చేసుకున్నటువంటి మనుషునికి దేవుడు దయచేశాడు అనేటువంటి సంగతి గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరంటే పరమాత్మ. దేవుడు ఎవరమ్మా? ఆయన పరమాత్మ. ఆయన అత్యున్నతుడైనటువంటి ఆత్మ. ఆయన ఆ ఆత్మను, ఆ భాగమును ఇవాళ మనుషుల్లో పెట్టాడనేటువంటి సంగతి ప్రాథమికంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంటర్మీడియట్ లయోలా కాలేజీలో చదివేటప్పుడు నా స్నేహితునికి సువార్త చెప్తుండగా ఒకసారి ఒక అబ్బాయి అడిగాడు, బాబు ఎదిద్య, నువ్వు దేవుడు వాక్యం చెప్తున్నావు, బాగానే ఉంది, ఎప్పుడైనా దేవుడిని చూసావా అన్నాడు. అంటే నేను చూశాను అన్నాను. అప్పుడు ఒక వాక్యం గుర్తుకొచ్చింది, విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచొచ్చు అన్నాడు కదా. నువ్వు దేవుడిని ఎప్పుడైనా చూసావా అంటే చూశానన్నా. దేవుడి స్వరం ఎప్పుడైనా విన్నావా అన్నాడు. విన్నాను అన్నాను. నా గొర్రెలు నా స్వరం వినునని యోహాను సువార్త 10వ అధ్యాయం ఉంది కదా. కాబట్టి నేను విన్నానన్నా. ఏ రూపంలో చూసావు ఆయన్ని? ఆయన స్వరం విన్నాను అంటున్నావు కదా, ఆయన స్వరం ఎలాగుంది అని అడిగాడు. అప్పుడు నేను మెడికల్ స్టూడెంట్ని కాదు, నేను ఇంటర్మీడియట్ బైపీసీలో చదువుతున్నాను, అంత తెలివితేటలు నాకు లేవు. కానీ ప్రభు ఆ సమయానికి నాకు ఒక తలంపు ఇచ్చి నేను ఆ స్నేహితునితో ఇలాగన్నాను, ఇప్పుడు నేను చెవులతో విన్నాను, లేదా మనం చెవులతో వింటున్నాం కానీ చూస్తున్నామా అని అడిగాను. చెవులతో వింటామా చూస్తామమ్మా? చెవులతో చూడం కదా, చెవులతో వింటాం. కళ్ళతో చూస్తామా వింటామా? కళ్ళతో చూస్తాం. నాలుగుతో రుచి చూస్తాం కానీ నాలుగుతో చూడం కదా. చర్మంతో స్పర్శ తెలుసుకుంటాం కానీ చర్మంతో మనం చూడం. అంటే ఒక్కొక్క జ్ఞానాన్ని స్పర్శించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానేంద్రియాన్ని ఇచ్చాడు. అవునా కదా? అట్లాగనే దేవుణ్ణి స్పర్శించడానికి, దేవుణ్ణి సమీపించడానికి, దేవునితో మాట్లాడటానికి, ఆయన స్వరాన్ని వినటానికి, ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి, అత్యున్నటువంటి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన్ని గణపరచడానికి, ఆయన ఆరాధించడానికి ఆయన ఆత్మ స్వభావాన్ని మనకి దయచేశాడు. ఆయన ఆత్మలో మనకి పాలు దయచేశాడు అని చెప్పాను. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం అప్లై చేసుకోవడానికి ఏమిటంటే, ఇవాళ దేవుని యొక్క ఆత్మను మనకు దయచేశాడు. మనుషుడు జీవాత్మ అయి ఉన్నాడు కాబట్టే ఇవాళ ఆత్మరూపిగా ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఆయనను సమీపించగలుగుతున్నాము అనేటువంటి సంగతి గుర్తుపెట్టుకోండి. యోహాను 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ, ఆ ఆత్మతోనూ సత్యముతోనూ అంటే అర్థం ఏంటమ్మా? దేవుని యొక్క ఆత్మ సహాయముతోనే, దేవుని వాక్య సహాయముతోనే మనం ఆయనను ఆరాధించువారం. కాబట్టి జీవాత్మ ఉన్నటువంటి మనుషుడు, ఆత్మ స్వభావం కలిగినటువంటి మనుషుడు ఇవాళ ఆత్మరూపిగా ఉన్నటువంటి దేవునిని ఆరాధించగలుగుతున్నాడు. మనం ఆరాధించు ప్రజలం ఎవరు అమ్మా? దేవుణ్ణి ఆరాధించడానికి ఇవాళ మనలను ఆయన నిర్మించుకున్నాడు. ఆయన రూపంలో నిన్ను నన్ను చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే, ఆయనను ఆరాధించడానికే మనుషుని దేవుడు నిర్మించాడు, సృష్టించాడు అనేటువంటి సంగతి ప్రాథమికంగా మనము గుర్తుపెట్టుకోవాలి. రెండవ సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇవాళ భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారు కదండి. ఆదాము హవ్వలను చేశాడు. వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టారా? పుట్టలేదా? వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టారు. కొంతమంది కమల పిల్లలు పుడతారు. ఎంతమంది కమల పిల్లలు? ఒక్కోసారి 2 పుడతారు, 3 పుడతారు, 4 పుడతారు. ఒక ఆమెకు ఒకే కాలంలో 12 మంది 14 మంది కూడా పుట్టారని చరిత్రలో ఉన్నది. మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటారు. మంచిదే. ఎంతమంది ఉన్నారు? భూమి మీద జనాభా ఎంత అండి? భారతదేశం జనాభా ఎంత? భూమి మీద జనాభా ఎంత? ఇన్ని కోట్ల మంది మనుషుల్లో కదండి ఒకరిని పోలిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారా? ఏదో ఒక ఛాయ, ఒక పోలిక అనేది ఉంటుంది. కానీ ప్రతి మనిషి, దేవుడు సృష్టించినటువంటి మనుషుడు ప్రతి ఒక్కళ్ళు వేరువేరుగా చేయబడుతున్నారు. అవునా కదమ్మా? ఐడెంటికల్ ట్విన్స్ కూడా. వాళ్ళ వేలు ముద్రలు వేరు, వాళ్ళ రెటీనా వేరు, వాళ్ళ ఫేస్ స్కాన్ చేస్తే ఒక్క మనిషి కూడా ఇంకొక మనిషితో ఈక్వల్ కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, తల్లి గర్భంలో మనం సృష్టించబడినప్పుడు, దేవుని చేత మనం చేయబడుతున్నప్పుడు మనల్ని ప్రత్యేకమైనటువంటి వారినిగా దేవుడు సృష్టించాడు అనేటువంటి సంగతి మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఎంత అద్భుతమైన పాఠం. ఒక వాక్యం దేవగ్రంథంలో చదువుదాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడండి, తెలిసిన వాక్యమే. కీర్తనలు 139, 139వ కీర్తన.
13వ వచనం చదువుతున్నాను. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడో నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసినది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపడిన దినములు ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది అని రాస్తున్నాడు. ఇవాళ మనము ఒక్కొక్కరుగా నిర్మించబడినప్పుడు వీఆర్ స్పెషలీ యూనిక్, వీఆర్ పర్టికులర్లీ యూనిక్. మనం చాలా ప్రత్యేకమైన వారినిగా, ఒక్కొక్కరినిగా దేవుడు మనల్ని సృష్టించాడు అనేటువంటి అంశంలో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, దేవుడు మనల్ని ఒక్కొక్కరినిగా సృష్టించాడు. మన ఒక్కొక్కరి పట్ల ఆయనకు ఒక ఉద్దేశము ఉన్నది, మన పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. గాడ్ హ్యాజ్ ఎ స్పెషల్ పర్పస్ అండ్ ప్లాన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. అందుకనే మనల్ని ఒక్కొక్కరినిగా చాలా ప్రత్యేకమైన వారినిగా ఆయన సృష్టించాడు అనేటువంటి సంగతి మనం చూస్తున్నాం. సహాయకరంగా ఒక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. నీవు నా దృష్టికి ప్రియుడివైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను అనేటువంటి వాక్యం బంగారు వాక్యం. ఇవాళ యాకోబును ఆయన ప్రేమించాడు, నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడమ్మా. యూ అండ్ మీ ఆర్ యూనిక్ ఇన్ గాడ్ సైట్. దేవుని దృష్టిలో నువ్వు నేను ప్రత్యేకమైన వాళ్ళం. నువ్వు మీ అక్కలాగనో మీ చెల్లిలాగనో ఉంటావు, కానీ నువ్వే దేవుని దృష్టిలో. నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నువ్వు ఈ లోకంలో పుట్టడానికి ఒక ఉద్దేశం ఉన్నది. ఈ లోకంలో నువ్వు జీవించడానికి ఆయన నీకు దయచేసినటువంటి వనరులు అన్నిటి విషయంలో నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. నిన్ను రక్షించుకొని ఆయన రక్తంలో కడిగి పవిత్రీకరించి క్రీస్తు సంఘంలో నిన్ను చేర్చడానికి నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఆయనకు ఉన్నది అనేటువంటి పాఠాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2 విషయాలు మీకు చెప్పాను, 3వ సంగతిలోకి వెళ్ళిపోతున్నాను. దేవుని యొక్క స్వరూపంలో చేయబడినటువంటి మనము ఎలాంటి మనుషులము, ఆయన స్వభావం అంటే ఏమిటి అనేది మనం ధ్యానం చేస్తున్నాం. రోమపత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుంటున్నాం. రోమపత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. ఈ వాక్యం ఆధారంగా మనం నేర్చుకునేటువంటి సంగతి ఏంటంటే, ఇవాళ దేవుడు మనుషులకు తలంపులు ఇచ్చాడమ్మా. ఏమిచ్చాడమ్మా? తలంపులు ఇచ్చాడు, హృదయాన్ని ఇచ్చాడు. ఈ హృదయ తలంపుల ద్వారా ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడానికి దేవుని యొక్క స్వభావము మనుషులకు ఇవ్వబడింది. నైతికమైనటువంటి స్వభావం అంటారు. మ్యాన్ ఈజ్ అ మోరల్ బీయింగ్. అంటే ఇవాళ ధర్మశాస్త్రము లేనప్పుడు కూడా, అసలు దేవుని వాక్యము లేనప్పుడు కూడా, నరమాంస భక్షకులకు కూడా, అడవిలో ఉండేటువంటి అనాగరికులకు కూడా వారి యొక్క హృదయ తలంపులలో నుండి ఏది మంచో ఏది చెడ్డో చేయడానికి దేవుడు వారికి హృదయాన్ని ఇచ్చాడు. అదే దేవుని స్వభావం. ఇవాళ జంతువులకు ఆ స్వభావం లేదు. మనుషులకు ఇవ్వబడినటువంటి స్వభావం దైవికమైనటువంటి స్వభావం. మ్యాన్ ఈజ్ మేడ్ ఇంటూ ఏ మోరల్ బీయింగ్. నైతికమైన వ్యక్తిగా మనుషుడు చేయబడ్డాడు అనేటువంటి సంగతిని మనం నేర్చుకుంటున్నాం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో ఒక అప్లికేషన్ మనం చూస్తాం చూడండి. మీకా గ్రంథం 6వ
6వ అధ్యాయం. మనుషుడా, ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. లోకా కాదు, మీకా. ఈ మీకా గ్రంథం చాలా ప్రత్యేకమైందిలేండి. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ద ఇంట్రిన్సిక్ నేచర్ ఆఫ్ మ్యాన్. అంతరంగికంగా దేవుడు మనుషునికి దేవుని యొక్క స్వభావాన్ని ఇచ్చాడు. నైతికమైన స్వభావం అంటారు దీన్ని. దేవుని వాక్యం ఇప్పుడు మన దగ్గర ఉన్నదిలేండి. దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు ప్రత్యక్షతలు ఇస్తున్నాడు. కానీ అసలు అంతర్గతంగా కూడా అసలు కనికరం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, దయ చూపించడం అంటే ఏంటి, మేలు చేయడం అంటే ఏమిటి, దేవుని యొక్క నీతి అంటే ఏమిటో ఇవాళ మనుషులకు తెలియజేయబడింది. నైతికమైనటువంటి మనుషులుగా, వ్యక్తులుగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఆత్మీయంగా కూడా ఇవి మనకు పాఠాలే, గుర్తుపెట్టుకుందాం. 4వ సంగతి, రోమాపత్రిక ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. అట్లానే 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. 2వసారి చెప్తున్నాడు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ బీయింగ్ అన్నాడు ఒక ఆయన. మనుషుడు సామాజికంగా ఉండడానికి చేయబడినవాడు. హీ ఈజ్ నాట్ మేడ్ టు బి అలోన్. ఒంటరిగా ఉండడానికి మనుషుడు సృష్టింపబడలేదు. బహువచనంలో దేవుడు మన స్వరూపమందు నరుని చేద్దామన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు మన స్వరూపం. దేవుడు ఎట్లాగైతే బహువచనంలో ఉన్నాడో నరుని చేసినప్పుడు కూడా బహువచనంలో పురుషునిగా, స్త్రీనిగా దేవుడు మనుషుని చేస్తున్నాడు అనేటువంటి సంగతిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇది కూడా మనకు పాఠమే, అవునా కదా చెప్పండి. ఇవాళ మనుషుడు సృష్టింపబడినప్పుడు ఒంటరివాడు కాదు. ఈజ్ ఎ రిలేషనల్ బీయింగ్ అంటాం. రిలేషనల్ బీయింగ్, ఒకరితో ఒకరు సంబంధాలు కలిగి ఉండడానికి చేయబడినటువంటి మనుషుడు. కుటుంబ వ్యవస్థను దేవుడు దయచేశాడు. ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ఇవాళ రక్షింపబడినటువంటి విశ్వాసులు ఒంటరిగా ఉండడానికి లేదు, వాళ్ళు సంఘంలో చేర్చబడుతున్నారు. సంఘం అంటే సార్వత్రిక సంఘం ఉన్నది, స్థానిక సంఘం కూడా ఉన్నది. స్థానిక సంఘం యొక్క ప్రాముఖ్యతను దేవుడు క్రొత్త నిబంధనలో మనకు నేర్పిస్తున్నాడు. ఈ స్థానిక సంఘములో లేకపోతే క్రీస్తు ప్రభువు యొక్క సంఘములో మనమంతా ఎలాగున్నాము? మనమంతా అవయవాల్లాగా ఉన్నాం, అవునా కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములు అన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవు, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులైనను దాసులమైనను స్వతంత్రులైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒకటే, అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది అనేటువంటి వాక్యాన్ని మనం చదివాం. కాబట్టి ఇవాళ కార్పొరేట్ వర్షిప్ అంటాం. సామాజికంగా మనం కూడి వచ్చి ఆదివారం ఆరాధన చేస్తాం. ఆరాధన చేసేటప్పుడు ప్రభువా, నా జీవితంలో నువ్వు చేసిన మేళకై వందనాలనైనా, నన్ను రక్షించినందుకై వందనాలు, నేను ఒకప్పుడు పాపిగా ఉన్నాను, ఇప్పుడు నన్ను రక్షించావు, నీకు వందనాలు అనేటువంటి స్తుతులు మనం చెల్లించాం. అట్లా ఒకవేళ ఎవరైనా స్తుతులు చెల్లిస్తుంటే ఆ స్తుతి కదండి క్రమం కాదు. ఆదివారం మనం ఆరాధన చేరి వచ్చినప్పుడు నా జీవితంలో నువ్వు చేసిన మేళకై వందనాలు కాదు, మా జీవితంలో నువ్వు చేసిన మేళకై వందనాలు, మా దేవుడు, మా ప్రభుడవు
మమ్మల్ని రక్షించుకున్నావు, మమ్మల్ని నీ సంఘంలో చేర్చావు, నీకు వందనాలు అని చెప్పేటువంటి స్తుతి మనం చేయాలి. అప్పుడు చివరిలో స్త్రీలు పురుషులు అందరూ కలిసి ఏమంటారు చెప్పండి? ఆమేన్ అంటే అందరం కలిసి మనము స్తుతులను ప్రభువుకు సమర్పించినట్లు అవుతుంది. వ్యక్తిగతంగా స్తుతులు చెల్లించుట, వ్యక్తిగతంగా ప్రార్థనలు చేయుట, వ్యక్తిగతంగా పరిచర్య చేయటం అది మన ఇంటి దగ్గర. కానీ when we join as an assembly, సంఘముగా మనం కూడి వచ్చినప్పుడు కదా, ప్రభుని ఆరాధించినప్పుడు దాన్ని కార్పొరేట్ వర్షిప్ అంటారు. మనం అందరం కలిసి చేసే ఆరాధన. ఇవాళ సంఘముగా మనం చేయబడ్డాం. క్రీస్తు ప్రభు వారి సంఘానికి శిరస్సు. మనం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నాము అనేటువంటి సంగతిని మనం ప్రప్రదంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారం. 4 విషయాలు చెప్పాను. త్వరగా నేను ఇంకో 3 విషయాలు చెప్పి ముగిస్తాను. 5వ అంశం ఏమిటంటే, ఇవాళ మనుష్యుడు దేవుని యొక్క స్వభావంలో చేయబడినటువంటి ఈ మనుష్యుడు ఆలోచించేటువంటి కదండి స్థాయిని దేవుడు దయచేశాడండి. మ్యాన్ ఈజ్ మేడ్ యాజ్ ఎ రేషనల్ బీయింగ్ అంటారు. ఇవాళ బుద్ధి జ్ఞానము లేని కంచరగాడిదలాగా గుర్రాల్లాగా దేవుడు మనం చేయలేదు. ఇవాళ ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి కెపాసిటీ, ఆ యొక్క స్థాయిలో దేవుడు మనల్ని సృష్టించాడు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. సహాయకరంగా అప్లికేషన్ ఒక వాక్యం చదువుతున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఇది ముఖ్యమైనది, మొదటిదై ఉన్న ఆజ్ఞ. నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమించాలి. ఇది 2వ ఆజ్ఞ. ఎలా ప్రేమించాలంటమ్మా? పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో. పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు అన్నాడు. స్పిరిట్, సోల్ అండ్ మైండ్ అంటే ఇవాళ మానవుని యొక్క సృష్టి చూడండి. ఆత్మ, ప్రాణము, అట్లనే తెలివితేటలు, మనస్సు కూడా దేవుడు దయచేశాడు. ఈ 3టితో నువ్వు దేవుని ప్రేమించాలన్నాడు. ఈ 3టితో నీ పొరుగువాని ప్రేమించాలన్నాడు. మనస్సు లేకుండా ఏం లేదు. తెలివితేటలు లేకుండా ప్రార్థన చేయటం, తెలివితేటలు లేకుండానే ఏదో పదాలు ఉచ్చరించడం అనేది క్రమం కాదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన పక్కనోడికి అర్థం కాదు, ఆయనకి అర్థం కాదు. గలిబిలి మాటలు మాట్లాడతారు. లేకపోతే ఏదో గలిబిలి, కన్ఫ్యూజన్. వాక్యం చెప్పేటప్పుడు కన్ఫ్యూజన్, ప్రార్థన చేసేటప్పుడు కన్ఫ్యూజన్. స్పిరిచువల్ లైఫ్ అంటే కన్ఫ్యూజన్ అనుకుంటున్నారు. పొరపాటు అండి. అసలు మనిషిని దేవుడు సృష్టించినప్పుడే మనసుతో ఆయనను ప్రేమించడానికి, మనసుతో కదండి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొనడానికి. ఇవాళ దేవుడు మనకు ఇచ్చినటువంటి చిత్తాన్ని ఇవాళ మనం ఎక్సర్సైజ్ చేయడానికి దేవుడు మనకు మనసునిచ్చాడు. ఆ మనసుతోని, ఆలోచనతో, పూర్ణ వివేకముతో మనం ప్రభుని వెంబడించవలసిన వారముగా ఉన్నాం. ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో కూడా అదే సూత్రాన్ని మనం పాటించవలసిన వారముగా ఉన్నాం. 6వ అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనుషుని దేవుడు చేసినప్పుడు భావోద్వేగాలు, భావోద్రేకాల వ్యక్తినిగా దేవుడు చేశాడండి. గాడ్ మేడ్ మ్యాన్ యాజ్ అన్ ఎమోషనల్ బీయింగ్. భావోద్రేకాలు ఉన్నాయి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుతున్నాను. 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి, అదొక భావోద్రేకం అన్నమాట. దయ, కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. రోమాపత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. రోమపత్రిక 12:15. సంతోషించు వారితో ఏం చేయాలండి? సంతోషించు వారితో సంతోషించండి కదండి. పెళ్ళికి వెళ్ళాం, బర్త్డే పార్టీకి వెళ్ళాం కదా. బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు సంతోషంగా కేక్ పెడితే కేక్ తిను, ఎందుకు, తప్పేంటి? అవునా కదా. రకరకాలైనటువంటి ఉద్రేకాలు ఉన్నాయి, భావోద్రేకాలు. కాబట్టి మనం ఒకరితో ఒకరం కనెక్ట్ అవ్వడానికి, ఒకరి బాధల్లో ఒకరు సహానుభూతి కలిగి ఉండడానికి, ఎంపతి.
సింపతి వేరు, ఎంపతి వేరు. దయ కలిగి ఉండడం సింపతి. ఎంపతి అంటే సహానుభూతి. ఒకరి బాధల్లో నా సహోదరుని బాధ నా బాధ, సహోదరుని నొప్పి నా నొప్పి. ఐ ఫీల్ యువర్ పెయిన్ యాజ్ మై పెయిన్. నీ బాధ నా బాధగా నేను అంగీకరిస్తాను, అర్థం చేసుకుంటాను అనుకునేదే సహానుభూతి. ఇవన్నీ భావాలు, భావోద్రేకాలు. పాపం చేసినప్పుడు ఈ శరీరం యొక్క భావోద్రేకాలు కూడా పతనమైనవి. పాప సంబంధమైనటువంటి భావోద్రేకాలు ఇవాళ మనుషుని యొక్క శరీరాన్ని, మనుషుని యొక్క హృదయాన్ని పరిపాలన చేస్తున్నాయి, ఏలుతున్నాయి. కానీ విమోచించబడినటువంటి విశ్వాసి, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి విశ్వాసి, దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారా, వాక్య సహాయం ద్వారా తిరిగి విమోచించబడినటువంటి భావోద్రేకాలు, ద రిడీమ్డ్ ఎమోషన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అనేది ఇక్కడ అంశం. దేవుని ఇవాళ ఆరాధించడానికి, ఆయన వెంబడించడానికి, ఆయన్ని ప్రేమించడానికి దేవుడిచ్చినటువంటి భావోద్రేకాలను మనం వాడుకోవలసిన వారముగా మనం ఉంటూ ఉన్నాం. చివరిదిగా 7th పాయింట్, దేవుడు సృష్టికర్త, మనుషుని కూడా సృష్టికర్తనుగా దేవుడు చేశాడు. సృష్టించేటువంటి ఆ నైజాన్ని దేవుడు మనిషిలో పెట్టాడండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. భూమిని నిండించాలి, లోపరుచుకోవాలి, దాన్ని ఏలాలి. ఇవాళ దేవుడైతే సృష్టికర్త, ఆయన పరిపాలకుడు, ఆయన ఏలిక, ఆయన రాజు, ఆయన సార్వభౌమాధికారి, విశ్వమంతటికి ఆయన శిరస్సు. అదే స్వభావము, అదే నైజము ఇవాళ మనుషుడు కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆయన స్వరూపంలో దేవుడు మానవుని చేసినట్లుగా మనం చూస్తున్నాం. కొంతమందికి మంచిగా పెయింటింగ్ వేసే నైజం ఉంటుంది కదండి, మంచిగా బొమ్మలుగా వేస్తారు. కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారా లేదా? కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. కొంతమంది పాటలు రాస్తారు, కొంతమంది పాటలు పాడతారు. ఆహా, ఈ నైజం అంతా ఎక్కడి నుండి వచ్చింది? ఈ దేవుని యొక్క నైజం. సహాయకరంగా ఒక్క వాక్యం చదువుకుని నిర్గమాకాండం 31వ అధ్యాయం. నిర్గమాకాండం 31వ అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్యాలే. నిర్గమాకాండం 31:3 నుండి చదువుతున్నాను. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులను నేర్పును వాని కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను అంటున్నాడు. ఎవరి గురించి? యూదా గోత్రములో హూరు మనముడు, ఊరు కుమారుడైన బెసలేలు అనేటువంటి భక్తి గల వాని గురించి ఇక్కడ రాస్తున్నాడు దేవుని ఆత్మ. ఇవాళ సకల పనులను చేయడానికి, బంగార పని చేయడానికి, వెండి పని చేయడానికి, రత్నములతో సానబెట్టడానికి, ఈ పని మొత్తము చేయడానికి, కర్రతో పని చేయడానికి దేవుని ఆత్మ సహాయము, దేవుని ఆత్మ జ్ఞానము పొందుకొని ఉన్న బెసలేలు అని మనం చూస్తున్నాం. దేవుడైతే సృష్టికర్త. ఆయన సృష్టిని చూస్తున్నప్పుడు, ఈ అందమైనటువంటి సృష్టిని చూస్తున్నప్పుడు, ఈ కొండలు, పర్వతాలు, లోయలు, మంచు కొండలు, కేరళలో మంచు కొండలు ఉన్నాయి, మూనార్లో. మొట్టమొదటిసారి నేను అక్కడ కేరళలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు, మూనార్కి వెళ్తే బస్సు దిగంగానే ఐసు కొండలు చూసి నేను నా స్నేహితుడు గట్టిగా కేకలేసాం, ఎంత బాగుంది ఏంటి కొండ, ఎప్పుడు చూడలేదు మనం అని. సిటీలో ఉండే వాళ్ళకి కొండల లోయలు చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎర్రగొండపాలెం నాకు ఉద్యోగం వచ్చినప్పుడు సహోదరి ఫోన్ చేసి, అన్న కొండల అనుభవాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు అన్న, ఇల్లు అనేది. కాబట్టి కొండలు చూస్తున్నప్పుడు సంతోషం, లోయలు చూస్తే సంతోషం. ఎంత సుందరమైనటువంటి పక్షులండి, పువ్వులు, జంతువులు, ఇదంతా దేవుని యొక్క అందమైన సృష్టి. ఈ అందమైనటువంటి సృష్టిని చేసినటువంటి దేవుడు అందమైనటువంటి సృష్టిని చేయడానికి ఆయన నైజాన్ని మన జీవితంలో పెట్టాడు.
కొంతమంది ఇళ్ళు ఎంత చక్కగా సర్దుకుంటారో చెప్పడానికి లేదు. ఒక పూరి గుడిసెలోకి నేను ఒక రోజు వెళ్ళాను. ఆ తల్లి చాలా వృద్ధురాలు, 80 సంవత్సరాలు వృద్ధురాలు. అందరూ వాళ్ళ జాతిని బట్టి అందరూ వాళ్ళని తృణీకరిస్తారు. అటువంటి కులానికి సంబంధించినటువంటి సహోదరి తల్లి ఆత్మీయురాలు, అయ్యా మా ఇంట్లోకి రా, నేను ఇచ్చే టీ తాగాలి నువ్వు ఒకసారి అనింది. నేను బాగా కిందకు వంగి లోపలికి వెళ్ళా. ఆ గుడిసెలోకి వెళ్ళేసరికి నేను లిటరల్గా షాక్ అయిపోయానండి. ఎందుకంటే ఒక స్టార్ హోటల్లో రిసార్ట్ లాగా ఉంది ఆ గుడిసె. స్టీల్ గ్లాసులు నీళ్ళల్లో ఉడకబెట్టి తుడిసి నీట్గా సర్దుకుంది. అసలు ఆ ఇల్లు ఎంత చక్కగా సర్దుకుందంటే నా జీవితంలో నేను మర్చిపోను. అమ్మ ఇంత తెలివితేటలు నీకు ఎలాగొచ్చాయంటే, జమీందార్ గారి ఇంట్లో 40 సంవత్సరాలు నేను వంట మనిషిగా పనిచేశానయ్యా, అందుకని నేను అక్కడ నేర్చుకున్నాననింది. టీ పెట్టింది, ఇంకా స్టార్ హోటల్ కూడా ఆ టీ దొరకదు. మజ్జిగ చేస్తే అసలు మర్చిపోలేం. అంత చక్కగా ఆ తల్లి ఆ ఇల్లుని అది ఎంతో సుందరంగా తీర్చిదిద్దుకుంది. కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి. కొంతమంది బట్టలు వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది కదండి. యవనస్తులు కొంతమంది కాలేజీకి వెళ్తే అరే ఇంత మట్టసంగా క్రైస్తవులు విశ్వాసైనటువంటి యవనస్తుడు ఉన్నాడే అనేటువంటి సాక్ష్యం వస్తుంది. కొంతమంది సంఘానికి వెళ్తే వాళ్ళ క్రమం ఎంత బాగుంటుంది, ఆరాధనలో వాళ్ళ రొట్టె రస బల్ల పెట్టేటువంటి విధానం ఎంత బాగుంటుంది, స్త్రీలు పురుషులు కూర్చునేటువంటి విధానం ఎంత బాగుంది, అది ఎంత సుందరంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. అది డబ్బులతో వచ్చేది కాదు, అది దేవుని యొక్క నైజం. దేవుడు సృష్టికర్త, సుందరంగా అందంగా సృష్టించగలిగినటువంటి వాడైనా అదే నైజాన్ని ఆయన మనకు దయచేశాడు. 7 విషయాలు మీకు చెప్పాను, ఊరిని జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి సంగతి ఏమనుకున్నాం, దేవుని యొక్క ఆత్మను దేవుడు మనకు దయచేశాడు కాబట్టి వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. దేవుడు ఆత్మ కనుక ఆయనను మనం ఆరాధించువారము. ఇవాళ ఆయన ఆత్మే మనలో లేకపోతే ఆత్మ అయి ఉన్నటువంటి దేవునితో అనుసంధానం అవడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనను ఆరాధించడానికి వీలు పడదు. ఆయన వాక్యాన్ని గ్రహించడానికి వీలు పడదు. ఆయన ఆత్మను స్పర్శించడానికి వీలు పడదు. ఆయన స్వరాన్ని వినడానికి వీలు పడదు. కానీ ఇప్పుడు ఆయన ఆత్మను మనకు దయచేశాడు కాబట్టి ఇవన్నీ వీలు పడతాయి అనేటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకున్నాం. రెండోది, వీఆర్ పర్సనల్ బీయింగ్స్. ఇంతమంది మనుషులున్నా మనలో ఒక్కొక్కరిని ప్రత్యేకమైన వారినిగా దేవుడు సృష్టించాడు. నో మ్యాన్ ఆర్ ఉమెన్ ఆర్ ఐడెంటికల్. ఒకళ్ళతో పోలికలేరు. ప్రతి ఒక్కళ్ళని ప్రత్యేకంగా ఆయన చేయటం గల ఆయన పరమ ఉద్దేశం ఏంటంటే మన ఒక్కొక్కరి పట్ల ఆయనకు ఉద్దేశం ఉన్నది, మన ఒక్కొక్కరి పట్ల ఆయనకు ప్రణాళిక ఉన్నది, మన ఒక్కొక్కరి పట్ల ఆయనకు ప్రేమ ఉన్నది అనే సంగతిని మనం నేర్చుకున్నాం. మూడోది, ఇవాళ నైతికమైన వ్యక్తులుగా దేవుడు చేశాడు. అసలు ధర్మశాస్త్రం లేనప్పుడే, వాక్యం లేనప్పుడే నరమాంస భక్షకులకు కూడా, అడవిలో ఉండేటువంటి మనుషులకు కూడా ఏది మంచో ఏది చెడో చేసేటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు ఇంట్రెన్సిక్గా దయచేశాడు. ఇవాళ మనము ఏది ఉత్తమో దేవుడు మనకు నేర్పించాడు కాబట్టి ఆయన నీతిని అనుసరించి మేలు చేసేవారంగా ఉండాలని మీకా గ్రంథంలో నుండి మనం నేర్చుకున్నాం. నాలుగోది, మనల్ని రిలేషనల్ బీయింగ్స్గా చేశాడు. నరుడు ఒంటరిగా ఉండడానికి దేవుడు సృష్టించలేదు. స్త్రీనిగా పురుషునిగా చేశాడు, కుటుంబాలుగా చేశాడు. సామాజిక స్పృహ అనేది వాళ్ళ మనుషునికి దయచేశాడు. అదే కదండి నేచర్, అదే వ్యక్తిత్వము, అదే గుణము ఇవాళ సంఘములో అట్ ఏ హయ్యర్ లెవెల్, ఇంకొంత ఉన్నతమైనటువంటి ప్రమాణాల్లో మనం కలిగి ఉన్నామని నేర్చుకున్నాం. ఇవాళ క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘములో ఆయన శరీరంలో అవయవాలుగా మనల్ని చేశాడు కాబట్టి ఒకరి మీద ఒకరు ఆధారపడతాం, మనం కలిసి జీవిస్తాం. మనము అంటే కార్పొరేట్ వర్షిప్ మనం చేసే వాళ్ళగా ఉంటామని మనం చూసాం. ఐదవది, దేవుడు మనకు మనసునిచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. తెలివితేటలు లేకుండా మనుషులు ఉండడానికి వీలు లేదు. ఇవాళ దేవుడు ఇచ్చినటువంటి తెలివితేటలను మనం ఉపయోగించుకోవాలి. ప్రార్థన తెలివిగా చేయాలి, వాక్యం బోధించినప్పుడు తెలివిగా బోధించాలి, ఆరాధన చేసేటప్పుడు తెలివిగా బోధించాలి, తెలివిగా ఆరాధించాలి. ఇర్రేషనల్గా కదండి, తెలివితేటలు లేనటువంటి కంచరగాడిదల గుర్రాల్లాగా మనం ఉండడానికి లేదు. వివాహ విషయంలో, పిల్లలను కనే విషయంలో, కుటుంబాన్ని గడుపుకునే విషయంలో, వీటన్నిటి విషయంలో దేవుడు మనకు దయచేసినటువంటి తెలివిని, జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని మనం నేర్చుకున్నాం. ఆరోదిగా దేవుడు మనకి ఎమోషన్స్ ఇచ్చాడు, భావోద్రేకాలను ఇచ్చాడు. కాబట్టి దయ కలిగి ఉండడానికి, కరుణ కలిగి ఉండడానికి, సంతోషించడానికి ప్రసంగ గ్రంథంలో సొలొమోను చాలా చెప్పాడులేండి, అవన్నీ ఇప్పుడు ఎత్తడం లేదు. కాబట్టి ఇవాళ మనకు భావోద్రేకాలు ఇచ్చాడు. పాపి అయినటువంటి మానవుడు పాపముతో కూడినటువంటి భావోద్రేకాలు కలిగి ఉంటాడు.
కానీ విమోచించబడిన వ్యక్తి విమోచించబడినటువంటి భావోద్రేకాలతో ప్రభు యొక్క మార్గాల్లో ముందుకు సాగుతాడని మనం నేర్చుకున్నాం. 7వదిగా లాస్ట్ పాయింట్, వీఆర్ మేడ్ యాజ్ క్రియేటివ్ బీయింగ్స్. దేవుడు సృష్టికర్త, అందముగా సౌందర్యముగా ఆయన సృష్టించేవాడు. మనం కూడా మన జీవితాలను, కుటుంబ జీవితాలని, సంఘాన్ని మనం క్రమపరుచుకుంటాం కదండి. బెస్లేరు యొక్క అనుభవాన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలుగా మనం అన్వయించుకుంటాం. బెస్లేరు ఆత్మ సహాయముతో కదండి నిపుణుడైనటువంటి పనివాడుగా కనబడుతున్నాడు. మనం అన్ని విషయంలో ఆ విధంగా మనం ఉండాలని మనం నేర్చుకుంటాం. చివరిలో నేను మీకు కొన్ని ప్రశ్నలు అడిగి నేను ముగిస్తాను. ఇవాళ దేవుని యొక్క స్వభావంలో చేయబడినటువంటి మనం నీ జీవితంలో, నా జీవితంలో ఇవాళ నేను దేవుని స్వభావముతో ఐక్యమై ఉన్నాను, దేవుని స్వభావం కలిగి ఉన్నాను నేను అనేటువంటి గ్రహింపు నీకు ఉన్నదా లేదా అనేది నా ప్రశ్న. ఒక్కోసారి బస్సులో నేను ప్రయాణం చేసి వెళ్తుంటే నా పిక్చరు అద్దంలో నాకు కనబడుతూ ఉంటుంది, కిటికీలో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. నిద్రపోతా నేను లేచి చూసుకుంటే ఒకసారి మా నాన్నగారు పక్కన ఉన్నారండి అనుకుంటాను నేను. ఎందుకని అట్లా అనిపిస్తుంది నాకు అంటే నేను మా నాన్నగారు పోలికలు ఉంటాను కాబట్టి ఒకవేళ నిద్రపోయి లేచి చూస్తే నాన్నగారు పక్కన ఉన్నారేంటి అనుకుంటా. ఒక్కోసారి నా కూతురుని చూస్తుంటే మా నాయనమ్మ గుర్తుకు వస్తుంది. ఇవాళ మనం దేవుని స్వభావం, దేవుని పోలికలో నువ్వు చేయబడినటువంటి వ్యక్తివి అనేటువంటి గ్రహింపు నీకు ఉన్నదా అనేది నా ప్రశ్న. ఇవాళ మన రేషనల్ బీయింగ్స్గా దేవుడు చేశాడు. ఆలోచించేటువంటి శక్తిని దేవుడు దయచేశాడు. నిజ దేవుడు ఎవరు? సృష్టికర్త ఎవరు? నిన్ను చేసింది ఎవరు? తల్లి గర్భంలో నిన్ను రూపించింది ఎవరు? పాపంలో పడి నశిస్తుండగా నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి భూలోకానికి దిగి వచ్చిన రక్షకుడు ఎవరు? తెలివితేటలతో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలివితేటలు లేకుండా చేయొద్దు. జ్ఞానముతో ఆలోచించేటువంటి శక్తిని దేవుడు ఆయన స్వరూపములో మానవుడికి దయచేశాడు, నీకు నాకు దయచేశాడు. ఇది ముమ్మాటికి నిజం ప్రియులరా. ఎంత డిగ్నిటీ కదండి ఇవాళ మనుషునికి ఇవ్వబడిందండి, ఎంత గౌరవం ఇవ్వబడింది. చింపాంజీసు కదండి, లేకపోతే మంకీసు కదండి, కోతులు కొండమూజులతో సమానం కాదు మనుషుడు. దేవుని యొక్క స్వరూపములో, ఆయన స్వభావములో పాలివారంగా దేవుడు మనల్ని చేశాడు. నిన్ను నన్ను ఆయన చేసుకున్నాడు. పాపము చేయడం ద్వారా ఆ యొక్క ఇమేజ్, ఆ స్వరూపాన్ని మనం కోల్పోయాం. వీ హ్యావ్ ఏ బ్రోకెన్ ఇమేజ్. ఒక అద్దం పగిలిపోతే ఎలాగుంటుందో అట్లాగ అయిపోయాం మనం. కానీ క్రీస్తు ప్రభువారు తిరిగి మనల్ని విమోచించి ఆయన స్వరూపాన్ని ఆయన ఇప్పుడు మనకు దయచేస్తున్నాడు. జీవాత్మయి ఉన్నటువంటి మనుష్యుడు అనేటువంటి అంశంలో నుండి మనం నేర్చుకున్న సంగతుల్లో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు కూడా మనం అన్వయించుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని మన ధ్యానాల్లో ముందుకు సాగిపోదాం. దేవుడి తలంపులు, వాక్య పరిచర్య మనందరి వినికిడిలో దీవించునుగాక.